నేను రైతు పని చేసుకుంటాను. రైతు. ఓకే, ఎన్ని ఎకరాలు ఉంది పొలం? ఎకరానే ఉంది సార్. ఎకరా ఉంది. ఏమన్నా గవర్నమెంట్ నుంచి వచ్చినాయా, డబ్బులు వచ్చినాయా? వచ్చినాయి. నరేంద్ర మోడీ వేసినాడు, జగన్ సార్ వేసినాడు. ఓకే, నువ్వు వేసిన తింటాం, వచ్చిందాక వద్దని తింటున్నాం. కాదండి. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వస్తాడు సార్. మరి మీ నియోజకవర్గంలో మళ్ళీ ఎవరు గెలుస్తారంటావు? ఇక్కడ నీ పర్సనల్ ఓటు చెప్పు, నువ్వు ఎవరికి వేయాలనుకున్నావు? ఎవరికే ఉండాలి కదా, సార్ ఉన్నాడు కదా, వాళ్ళకే ఇస్తాము. అంటే ఇప్పుడు రైతుల పరంగా మేలు జరిగిందా మీకు జగన్ వచ్చిన తర్వాత? మాకే మేలే జరిగింది. నాకే మేలే జరిగింది, మంచిగా జరిగిందంట. మీ ఇంట్లో ఎవరు లేరు ఇంకా పథకాలు అందిన వాళ్ళు? ఇల్లు కానీ మా ఇంట్లో గాడోళ్ళు ఉన్నారు. ఇంటి గాడోళ్ళు వచ్చినాయా? అమ్మఒడి పథకాలు అట్లా ఏమైనా అందినాయా? అందినాయా? మళ్ళీ కూడా మొన్న 18,000 కూడా వేసినాడంటే మేము తీసుకోవాలి. గ్యారెంటీగా వస్తాయి. ఓకే, ఏమే ఇంకా అమ్మఒడి అంటే ఇట్లాంటివన్నీ వస్తాయి. అయినా జగన్ పథకాలన్నీ మాకేమో ఆల్రెడీ వస్తాయి. ఇంకా రాలేదని మేమెట్లనేది. చాలా మంది సరిగా అందుతలేమని అంటారు కదా, అందుకు అంటారు. ఎందుకు తెలియని వాళ్ళు అమాయకులు మాట్లాడుతుంటారు. ఎంతంత మనకు అవసరంలా. మనములు ఎవడు తాకితే వాడే మన బిడ్డ. మీ బిడ్డ జగనే అంటావు? ఇంకంతే కాదు, కడుపున పుట్టిండే కొడుకులు కూడేరా. మరి ఆయన తాకుతున్నాడు, ఆయనే మా కొడుకు. అంతే. మళ్ళీ గెలుస్తాడంటావు మరి? అది ప్రజల సానుభూతి. ఆయన మేలు చేస్తున్నాడు, గెలుచుకుని పోతే ఎట్లా మనము ఇది చేద్దాము? మనం మాత్రము జగన్కే. అంతే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎట్లా ఉంది? బాగానే చేస్తాడు ఇక్కడ పని? చేసినాడు ఆయన. మేమంతా పాము చేసినాడు, ఆయన పనులు చేసినాడు, చేస్తుంటాడు. మాకు మాత్రము మాకు అన్ని పథకాలు బాగా లక్షణంగా అందుతున్నాయి. అమ్మ ఏం చేస్తుంటారు? కూలీలు పోతాం సార్. కూలీలు పోతారు. లెక్క వచ్చింది సార్, సార్ వేసింది. ఎవరు వేసారు? శ్రీధరెడ్డి సార్. మీ ఎమ్మెల్యేనా? మా ఇల్లు వచ్చినది, మా కొడుకుకి వచ్చింది. కొడుకు వచ్చింది. బాగుందా ఇల్లు? బాగా కట్టిన సార్, గుణాది వేపించిన. ఓకే, డబ్బులు తీసుకున్నారా ఇల్లు? ఏడలే సార్. లంచం అడిగిరా ఏమన్నా? ఏడాడలే, ఊరికే ఏంటి చెప్పాలి సార్? అడగలే. ఇచ్చిందేటి ఇచ్చినారని చెప్పాలి సార్. ఊరికి తట్లు చెప్పేది ఏం బాగుంటుంది. వాళ్ళు ఏమో తీసుకుంటారు, మనం దాన్ని చెప్పకూడదు కదా సార్. అట్లా మంచిగా ఉండాలి సార్. పింఛన్ వస్తాను సార్. వస్తాను, నెల వస్తుంది. నేను సత్యవాళ్ళ కష్టమే పోతుంటా సార్. ఇచ్చిపోతారు సార్. పొద్దున్న ఏడుకు వస్తారు సార్. వస్తారు, మనం రాలేదని ఎట్లా ఉన్నాం సార్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఓటు ఎవరికి వేస్తారు? మన సార్కి వేస్తాం. అందరికి ఏంటి వేస్తాం సార్? మనం తిని ఒకరు చెప్పకూడదు కదా. ఇప్పుడు వేరే పార్టీలో డబ్బులు ఎక్కువ ఇస్తామంటారు. వాళ్ళు ఇచ్చుకోండి సార్, మనకేలా? మన సొమ్ము మనం చేసుకోవాలా. వాళ్ళ సొమ్ముతో మనకేమో సార్? లేదు, మన సొమ్మే కదా ఇది. మన సొమ్ముని మనం బతికించుకోవాలా. అట్లా వస్తాండ సార్. వచ్చినారు కదా, సమస్యలు ఏమైనా చెప్తే వింటారా ఆయన? వింటాంటారు సార్. మనం ఊరికే అన్ని విన్నప్పుడు ఇంట్లో అని ఎట్లా ఉన్నాం సార్? బాగానే అన్ని చెప్పినాడు, చేసినాడు. ఇప్పుడు మనం ఎట్లా కాదన్నాం సార్? అంతే కదా, అది కడపనంటారు సార్ తెచ్చింది. ఎట్లా ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ 100% శ్రీధర్ రెడ్డి గారే ఎమ్మెల్యే అవుతారు. ఎందుకని? ఎక్కడైనా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎక్కడ ఏ సమస్య జరిగినా కూడా అందులో ముందు ఉంటాడు. వాళ్ళకి పరిష్కరించడం కానీ, ఆ సమస్యలు ఎక్కడన్నా ఏదైనా ఇమ్మీడియట్లీగా స్పందిస్తారు. పుట్టపర్తి నియోజకవర్గం బాగుంది. బాగుంది. అంటే ఏమైనా ఎమ్మెల్యేగా అయిన తర్వాత గతంతో కంపేర్ చేసి ఇప్పుడు ఏమైనా డెవలప్మెంట్ చేశారు ఆయన? డెవలప్మెంట్ అంటే పుట్టపర్తి నియోజకవర్గంలో సత్యసాయి డిస్టిక్ తేవడం అనేది గొప్ప విషయం. అంతేకాకుండా ప్రజల్లో కూడా అందుబాటులో ఉండాలంటే కూడా అది కూడా గొప్ప విషయమే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ప్రతి ఒక్క ఫోన్ కాల్లోనే స్పందిస్తూ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ వారిని వెంటుండి ఎవరు పిలిచినా కూడా ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్య విని దాన్ని పరిష్కరిస్తున్నాడంటే ఆయన మానవత్వం కలిగిన ఎమ్మెల్యే. అంటే అది 100% అందరికీ తెలుసు నియోజకవర్గంలో అందుబాటులో. సంక్షేమ పథకాలు చూస్తే కనుక మీ ప్రాంతంలో అందరికి అందుతున్నాయి? అందరికీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రతి ఒక్క ప్రజల్లోకి సచివాలయం ద్వారా అందరికీ అందుతూ ఉన్నాయి. అంతేకాకుండా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక గౌడ గత ప్రభుత్వాల్లో చూస్తే ఒక గౌడ అంటే ఈడిగా కులస్తులకు
మామూలుగా ఎక్స్గ్రేసియా 5 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తుండేది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం. ఇదే ఎన్ని ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి గౌడ కులస్తులకు కూడా ఈ పథకం తేవడం అనేది కూడా చాలా శుభనందనీయం. అంటే ఇప్పుడు చూస్తే బీసీలకు జగన్ గారు మేలు చేశారని చెప్పి చాలా మంది చెప్తారు, మా పార్టీ శ్రేణులు కూడా చెప్తారు. కానీ ఇటు టీడీపీ నాయకులు మాత్రం బీసీలకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారని చెప్తున్నారు కదా. ఈ బీసీల విషయంలో నిజంగా ఎవరికి మేలు చేశారనుకోండి? ఇప్పుడు గత ప్రభుత్వాల్లో చూస్తే ఎక్కడ కూడా ఓసీ కానీ మన కమ్మాస్ కానీ రెడ్డిస్ కానీ ఇట్లా పదవుల్లో అందరూ ఉండేవాళ్ళు. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు సర్వే చేయండి. అదేవిధంగా ఎక్కడ ఏ నియోజకవర్గం లేకపోయినా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి సర్పంచులు అయినారు, ఎంపీపీలు అయినారు. గత ప్రభుత్వాలు ఎవరు అయ్యేవాళ్ళు కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే బీసీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకంటే ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేడు. ఖచ్చితంగా 100% మళ్ళీ కూడా 175 స్థానాల్లో ఖచ్చితంగా సీఎం గారు జగన్ జెండా ఎగరేస్తారు, ముఖ్యమంత్రి అవుతారు. అది 100%. పుట్టపర్తి నియోజకవర్గం కూడా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారు.